సింగరేణి కార్మికులకు చేదు కబురు. ఏదైతే సింగరేణి కార్మికులు, RG2 ఏరియా కార్మికులు ముఖ్యంగా హక్కులను సాధించి పెడతాయి అనుకున్న రెండు కార్మిక సంఘాలు, ఇటు AITC ఇటు INTC, ఈరోజు ప్లేడే బంద్ అయిపోయింది. ఎవ్వరు నోరు మెదపడం లేదు, అడగటం లేదు. చరిత్రలో ఎప్పుడైనా బంద్ అయిన హిస్టరీ ఉందా? HMS గెలిచినప్పుడు ఎండ కొట్టినప్పుడు ఫుల్ నడిపారు, మరి వర్షం కొట్టినప్పుడు ఎందుకు వాళ్ళకి ఇవ్వవు అని HMS RG2లో గెలిచినప్పుడు 75% ప్లేడేలు ఇప్పించడం జరిగినది. మరి వర్క్షాప్, S&D సెక్షన్, మిగతా అన్ని సెక్షన్లలో ఈరోజు 75% నడుస్తుందా? మెయింటెనెన్స్కి తప్పే, మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఏముంది? మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కదా, ఈ ఆలోచన లేదు. మరి ఈ గెలిచిన కార్మిక సంఘాలు కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తున్నాయా, చట్టాలను ఇరిచేస్తున్నాయా? మరి మీరు కార్మికులారా గ్రహించండి. ప్రాతినిధ్య సంఘం AITC నడవట్లేదు, ఏం మాట్లాడట్లేదు. మరి ప్లేడే బంద్ పెట్టింది అలా, అటు మెడికల్ బోర్డు బంద్ అయిపోయింది. ఇంకా చాలామంది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి INTC ఇటు ప్రభుత్వం ఉంది, ఇటు INTC. మరి మీరు మాట్లాడిరా? మీరు కూడా మాట్లాడారు. వాళ్ళకు మీకు ఏం తేడా లేదు కదా. మీరిద్దరు కూడా మేనేజ్మెంట్ తొత్తులే. మేనేజ్మెంట్ వినకపోతే మరి వినట్లేదు అని మీరు ఎందుకు కార్మికులకు చెప్పలేదు? మరి ఈరోజు వర్షం కొడతలేదు, ప్రైవేట్ ఏమో కోల్ తీసుకొచ్చి నడుపుకుంటా ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటిది? సో మన కంపెనీ ఎటు పోవాలి? ఈ ఆలోచన లేని కార్మిక సంఘాలను కార్మికులు గెలిపిస్తే ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి రానున్న రోజులలో RG2లో HMSకి అవకాశం ఇవ్వండి. కార్మిక నలారా, ప్రతి సమస్య మీద అవగాహన ఉండి కార్మికుల గురించి, హక్కుల గురించి పోరాడి మీకు తీసుకొస్తామని తెలియజేస్తాను. మీకు తెలుసు 50% PhD ఉన్నది, N-1 ఉన్నది. ఏం నష్టం జరుగుతుంది? ఆఫీసులలో ఒక్కొక్క దగ్గరేమో ఫుల్ ప్లేడీలు నడుస్తున్నాయి, ఒక్కొక్క దగ్గర N-1 అప్లికేబుల్ అయితే లేదు, ఒక్కొక్క దగ్గర 50% PhD అప్లికేబుల్ అయితే లేదు. మరి మీరు రాసుకొచ్చిన కార్మిక చట్టాలు ఎవరికి న్యాయమవుతా ఉన్నాయి? ఎవరికి న్యాయమవుతా ఉన్నాయి? దయచేసి కార్మిక సోదరులారా, ఏదైతే తీసుకొచ్చిన కార్మిక సంఘాలు ఉన్నాయో దాన్ని ఎవ్వరు కూడా పాటించట్లేదు. ఇష్టం ఉన్నట్టు నడుస్తూ ఉంది. నాకు నచ్చితే నేను ఫుల్ ప్లేడీలు చేస్తా, నచ్చకపోతే N-1, ఇంకోళ్ళు నచ్చితే 50% PhD, నాకు అవసరం ఉన్నది ఫుల్ PhDలు. ఈ విధంగా సింగరేణి యాజమాన్యం, సింగరేణిలో కార్మిక సంఘాల తీరు నడుస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి రానున్న రోజులలో HMSని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. జై HMS, జై HMS.